వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 4 సిరీస్కి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన. స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ఈ సీజన్ 4లో ఎపిసోడ్ 1 అండ్ ఎపిసోడ్ 2కి సంబంధించిన 2 ఎపిసోడ్లు వచ్చినవి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో. దానికి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన. సో ఇక్కడ ఇది కంటిన్యూషన్ అనుకోవచ్చు. సో ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఆబ్వియస్గా యానిమేషన్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అండ్ 2 ఎపిసోడ్స్లపై పెద్దగా ఏం లేదు. కుంభకర్ణుడు వస్తాడు కదా సీజన్ 3లో అయితే ఎక్కడైతే ఎండింగ్ అయింది అక్కడ నుంచి కంటిన్యూషన్ కూడా ఉంది. కానీ ఇక్కడ మెయిన్ గమనిస్తే కుంభకర్ణుడి కొంచెం డిఫరెంట్ స్టోరీ లాగా అయితే కనిపిస్తుంది నాకు. మన వాళ్ళు కొంచెం వాళ్ళది కొంచెం యాడప్ అయితే చేసిరు. ఒరిజినల్ రామాయణం ఏదైతే ఉందో దాని కొంచెం తేడాస్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఈ సిరీస్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తాను, నోట్లో కూడా అనుకోవచ్చు మీరు. ఏంటంటే మన వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి యానిమేటెడ్ సిరీస్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ హనుమాన్ అనగానే లీడ్ రోల్ కూడా హనుమాన్ ఎక్కువ కూడా పోర్ట్రే చేయడానికి చూస్తారు తప్పించి ఇక్కడ ఏం లేదు. జనరల్గా చూసుకుంటే ఒరిజినల్ రామాయణంకి కొంచెం క్లోజ్గానే ఉంది, కానీ ఒరిజినల్ రామాయణం కాదు, ఒక ఇండెక్స్ లాగా చూడండి. పిల్లల కాడికి మంచిగా ఉంటుంది. పెద్దలైనా ఎవరికైనా సరే నేనైతే ఒకటే అడ్వైజ్ ఏం చేస్తానంటే ఒరిజినల్ చదవమనేసి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం. కమింగ్ టు సిరీస్కి వచ్చేసరికి అయితే 2 ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి పెద్దగా అయితే కవర్ ఏం చేయలేకపోతున్నా. సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తున్నాను. ప్రస్తుతానికి 2 ఎపిసోడ్స్లో మాత్రం నాకు కనిపించింది ఏంటంటే మంచి యానిమేషన్ ఉంది, మంచి ఫైట్ సీన్స్ ఏవైతే బాగానే ఉన్నవి. అండ్ ఏవైతే డిస్క్రిప్షన్ ఉంటుందో కుంభకర్ణుది అది మంచిగా పోర్ట్రే చేసారు అనమాట. సో ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే హైట్ కానీ వెయిట్ కానీ అందరూ బాగా చూపించారు. కమింగ్ టు డ్రాబ్యాక్ చూసుకుంటే మాత్రమే దరిద్రం ఏంటంటే ఫస్ట్ ఈ మధ్యకాలంలో ఏమైనా సిరీస్ వచ్చినా ఏది వచ్చినా డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఏంటంటే ఎపిసోడ్స్ వైజ్గా చేస్తారు అన్నమాట. అంటే రోజుకొక ఎపిసోడ్ ఇస్తారు. మాలాంటి రివ్యూవర్స్కి కానీ చాలామందికి చిరాకు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లాస్ట్ టైం కూడా ప్రభాస్ గారిది బాహుబలి ఉంది కదా సిరీస్, సారీ రాజమౌళి గారిది ఆ సిరీస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫస్ట్ 2 ఎపిసోడ్ తీసారు. దాంతో మీద 1, 2, 3, 4 అని కూడా రిలీజ్ చేసారు. సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్, హైప్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో డ్రాగ్ చేసే కొద్దికి ఇంకొంచెం ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది అనమాట. సో అదొకటి చేయకుండా బాగుండు అనిపించింది. అండ్ ఇక్కడ కుంభకర్ణుని కాడికి వచ్చేసరికి అయితేనేమో పోర్ట్రే చేసే విధానం ఎట్లా ఉందంటే లావా ఉన్నట్టు బాడీ ఇక్కడ అక్కడక్కడ లావా లాగా అన్నట్టు చూపించారు అన్నమాట. సో ఒరిజినల్ లాంటిది అట్లయితే లేదు పోయి. సో కొంచెం మిస్లీడింగ్ అయినట్టు అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇటుకి. సో స్టార్టింగ్లో చెప్పినట్టే రామాయణం గురించి హనుమంతం గురించి ఇవన్నీ గురించి తెలుసుకోవాలంటే ఒరిజినల్ చదవండి. ఈ సిరీస్ ఏదైతే ఉందో ఒక ఇండెక్స్ లాగా యూజ్ చేయండి. అంటే ఇండెక్స్ అంటే పలానా పాయింట్లు ఈ బ్యాటిల్ అయింది, పలానా సీన్ ఇట్లుంది. ఒరిజినల్ ఇంకొంచెం బాగుంటుంది అన్న కాడికి యూజ్ చేసుకొని తప్పించి ఆబ్వియస్గా ఒరిజినల్ అనేది ఒరిజినల్లో ఉంటుంది. మధ్యలో యాడప్ చేసుకున్న ఏమైనా సరే కూడా అవి మనం పక్క పెట్టాల్సింది అన్నమాట. అండ్ ఇది నా ఒపీనియన్ అనమాట. అండ్ సిరీస్ రేటింగ్స్ సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్గా 3 out of 5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా, యానిమేషన్స్ కానీ మిగతా అవన్నిటికి కూడా కలుపుకొని. అండ్ 3 ఎందుకు ఇచ్చినవి అంటే ఆబ్వియస్గా మీకు అందరికీ తెలిసింది ఇక్కడ మన కొన్ని ఇంతకుముందుకే చెప్పిన పాయింట్స్ అవి మళ్ళీ రిపీట్ చేయడం వేస్ట్. సో అవే పాయింట్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నా. అక్కడక్కడ కొన్ని రాముని 2 సీన్స్ అయితే కనిపిస్తే బాగా అనిపించింది, బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలకైతే నచ్చుతుంది. రివ్యూ ఎలా అనిపించింది, మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియోకి అయితే నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.